చంద్రబాబుతో భేటీ అయ్యారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా. కేబినెట్ కూర్పు, బీజేపీలో ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే అంశంపై సుమారు 45 నిమిషాల పాటు చర్చించారు. బీజేపీ విషయంలో క్లారిటీకి వచ్చాక మంత్రివర్గం కూర్పుపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ అర్ధరాత్రి తర్వాతే గవర్నర్కు మంత్రుల జాబితా పంపనున్నారు చంద్రబాబు. మంత్రులుగా ఛాన్స్ దక్కించుకున్న వారికి కాసేపట్లో ఫోన్లు చేయనున్నారు చంద్రబాబు. ఇప్పటికే విజయవాడ, గుంటూరు నగరాల్లో ఫ్యామిలీలతో సహా మకాం వేశారు ఆశావహులు. చంద్రబాబు బంగ్లా నుంచి ఫోన్ల కోసం వేచి చూస్తున్నారు. చంద్రబాబుతో సమావేశం ముగియడంతో నోవెటల్ హోటల్ కు అమిత్ షా వెళ్లారు. అక్కడే బస చేస్తారు. రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అమిత్ షా, నడ్డా హాజరవుతారు. చంద్రబాబుతో భేటీ అయ్యారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా. కేబినెట్ కూర్పు, బీజేపీలో ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి అనే అంశంపై సుమారు 45 నిమిషాల పాటు చర్చించారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, స్వాతి, దాదాపు 45 నిమిషాల పాటు చంద్రబాబు నాయుడు, అమిత్ షా వీళ్ళిద్దరూ భేటీ అయ్యారు. లోకేష్ అమిత్ షాని అలాగే జేపీ నడ్డాని రిసీవ్ చేసుకుని నేరుగా చంద్రబాబు నివాసానికి తీసుకొచ్చారు. సో ఈ క్రమంలో ఇక్కడ డిన్నర్ మీటింగ్ అనేది జరిగింది. ఈ మీటింగ్ లో బీజేపీ నుంచి ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగినట్లుగా మనకి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. సో ఇప్పుడు గనక మనకి వస్తున్న సమాచారం మేరకు బీజేపీలో మంత్రివర్గం రేసులో ఉన్న వాళ్ళ విషయానికి వచ్చేసరికి ఒకటి విష్ణుకుమార్ రాజు, అలాగే సత్య, సుజనా చౌదరి, అలాగే పార్థసారథి, ఇటువంటి వాళ్ల పేర్లు బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్లలో ఎవరు మంత్రివర్గంలో స్థానం దక్కించుకుంటారన్న అంశానికి సంబంధించి ఇవాళంతా కూడా చర్చ జరిగినప్పటికీ ఒక క్లారిటీ అయితే రాలేదు. సో ఇప్పుడు జరిగిన ఈ 45 నిమిషాల భేటీలో చంద్రబాబు నాయుడు అలాగే అమిత్ షా మధ్య జరిగిన భేటీలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే నర్సాపురం ఎంపీగా పోటీ చేసిన శ్రీనివాస వర్మ ఆయన కేంద్ర కేబినెట్ లో చోటు దక్కించుకున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఆయన క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన నేత కావడం, విష్ణుకుమార్ రాజుకి అవకాశం ఉండదన్న చర్చ అయితే చాలా బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే విష్ణుకుమార్ రాజుకి ఏదైతే బీజేపీ ఎల్పీ నేతగా అవకాశం కల్పించే బీజేపీ ఎల్పీ నేతగా ఆయనకి ఛాన్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఎల్పీ నేతగానే లెజిస్లేటివ్ పార్టీ శాసనసభ పక్ష నేతగా ఆయన పనిచేసిన అనుభవం ఉంది. సో ఈ క్రమంలో ఆయన పేరుని శాసనసభ పక్ష నేతగా ఆయన పేరుని ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక మిగిలిన వాళ్లలో సుజనా చౌదరి, అలాగే సత్య, మరొక వైపు పార్థసారథి, అంటే వీళ్లతో పాటు మరొక ముఖ్యమైన నేత ఆదినారాయణ రెడ్డి. సో ఈ నలుగురు పేర్లు ఇక పరిశీలనలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో వీళ్లలో ఎవరు కేబినెట్ లో చోటు దక్కించుకుంటారన్న అంశానికి సంబంధించి కొద్దిసేపు క్రితం ఈ సమావేశం జరిగింది కాబట్టి ఇంకా స్పష్టత లోపల నుంచి ఈ సమావేశానికి సంబంధించి ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయన్న విషయమైతే కొంత క్లారిటీకి రావాల్సిన అవసరం కనిపిస్తుంది. సో ఈ క్రమంలో మరి కాసేపట్లో దీనికి సంబంధించిన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం దాదాపు 45 నిమిషాల భేటీ తరువాత ఒక క్లారిటీకి చంద్రబాబు నాయుడు, అమిత్ షా కేబినెట్ వ్యవహారంలో వచ్చినట్లుగా కనిపిస్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లో గవర్నర్ కి ఈ కేబినెట్ లో రేపు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, కేబినెట్ లోకి ఎవరిని చేర్చుకుంటున్నారన్న జాబితాను కూడా, మంత్రుల జాబితాను కూడా గవర్నర్ కి మరి కాసేపట్లో పంపించే అవకాశం లేకపోలేదు. ఒక ప్రత్యేక ప్రతినిధి ద్వారా చంద్రబాబు వ్యక్తిగత సిబ్బంది గవర్నర్ వద్దకు వెళ్లి జాబితాను అందజేసే అవకాశం ఉన్నట్లుగా మనకు వస్తున్న సమాచారం మనకు తెలుస్తుంది. సో వన్స్ గవర్నర్ కి పంపించడం అంటూ జరిగిన తర్వాత ఇక ప్రక్రియ దాదాపు పూర్తయిపోయినట్లుగానే, కేబినెట్ ఏర్పాటుకు సంబంధించి, ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ దాదాపు పూర్తయిపోయినట్టుగానే తెలుస్తుంది. ఇక ప్రమాణ స్వీకారం అనేది లాంఛనంగానే ఉండబోతోంది స్వాతి. సో ఈ నేపథ్యంలో జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరెవరిని కేబినెట్ లోకి తీసుకోవాలన్న అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చినట్లుగానే మనకు తెలుస్తోంది. సో ఇక్కడ జనసేన పార్టీ నుంచి 3 లేదా 4 స్థానాలు, 4 బెర్తులు మంత్రివర్గంలోకి వచ్చే 4 ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళని కేబినెట్ లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది అనేది పార్టీ వర్గాల్లో, అటు జనసేన వర్గాల్లోనే ఇటు టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఇక బీజేపీ నుంచి ఇద్దరికి కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉన్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో మిగిలిన రిమైనింగ్ బెర్తులన్నీ కూడా చంద్రబాబు కాకుండా మిగిలిన రిమైనింగ్ బెర్తులన్నీ కూడా కేబినెట్ లో స్థానాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు మంత్రులుగా కాబోతున్నారు. సో ఈ
నేపథ్యంలో కులాల వారీగా తెలుగుదేశం పార్టీలో కూడా కులాల వారీగా ప్రాంతాల వారీగా మరొక వైపు పార్టీకి సంబంధించి సీనియారిటీ సిన్సియారిటీ లాయల్టీ సో ఇటువంటి అంశాలన్నింటినీ బేరీజు వేసుకోవడం మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే పాత కొత్త కలయిక అంటే జూనియర్లు సీనియర్లు సో వీటిని కూడా బేస్ చేసుకుని కొంత యూత్ కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా బేరీజు వేసుకునే దిశగా ఈ కసరత్ అనేది జరిగినట్లుగా తెలుస్తోంది. సో కొన్ని సంచలనాలు ఈ కేబినెట్ కూర్పులో కొన్ని సంచలనాలు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. కొంతమంది సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రతి కేబినెట్లోనూ చోటు దక్కించుకున్న చోటు ఖాయం అనుకుంటున్న చోటు ఖాయం చేసుకున్న సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈసారి కేబినెట్లో చోటు దక్కకపోవచ్చు అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితి కావచ్చు, రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులను ఎదుర్కోవాలంటే కొంత సీనియారిటీ కూడా అవసరం అవుతుంది అన్న చర్చ కూడా మరోవైపు జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో కేబినెట్కు సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఎవరెవరిని తీసుకోబోతున్నారు అన్న కూర్పుకు సంబంధించిన వ్యవహారం మీద బయట రకరకాల చర్చలు జరుగుతున్నప్పటికీ కేబినెట్ కూర్పు ఏ విధంగా ఉండబోతోంది, ఎవరెవరు మంత్రివర్గంలోకి రాబోతున్నారన్న ఉత్కంఠత అయితే అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆశావాహుల్లో చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. అటు విజయవాడ, గుంటూరు ఈ రెండు నగరాల్లో కూడా ఆశావాహులు మకాం వేశారు, ఫ్యామిలీతో సహా వచ్చారు. సో వీళ్ళందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా క్రాస్ ఫింగర్స్ అంటే ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు నుంచి చంద్రబాబు బంగ్లా నుంచి ఫోను వస్తుంది, తమకు సమాచారం అందుతుంది, రేపు ప్రమాణ స్వీకారం చేసేందుకు తమకు సమాచారం అందుతుంది, ఆహ్వానం అందుతుందన్న ఎదురు చూపులు ఎమ్మెల్యేలు వైపు నుంచి ఆశావాహుల వైపు నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి స్వతి. సో ఓవరాల్ గా చూస్తామంటే బీజేపీ విషయంలో కూడా ఈ భేటీలో క్లారిటీకి దాదాపు వచ్చేసినట్లుగానే కనిపిస్తోంది. సో ఈ క్రమంలో మరి కాసేపట్లో గవర్నర్ కు మంత్రుల జాబితాను పంపించే అవకాశం కనిపిస్తోంది స్వాతి. రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.